చేస్తే హీరోయిన్లకి లైమ్ లైట్ స్పాన్ కాస్త తక్కువే. అందుకే ఉన్న కాస్త టైంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అదరగొట్టేస్తున్నారు. ఈ మధ్య వరుస పెట్టి సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచేసిన హీరోయిన్లెవరు, ఒక్కొక్కరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు డీటెయిల్ గా చూద్దాం. హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది రష్మిక. పుష్ప 2, చావా సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, పుష్ప 3, యానిమల్ పార్క్, తామా లాంటి 5-6కి పైగా సినిమాల్ని లైన్లో పెట్టుకుంది రష్మిక. ఇప్పటికే ఉన్న సినిమాలకు తోడు 100 కోట్ల బడ్జెట్తో మైసా మూవీని అనౌన్స్ చేసి షూటింగ్ ఫుల్ స్పీడ్లో చేస్తోంది. శ్రీలీలకి సౌత్తో పాటు బాలీవుడ్లో ఆఫర్ల స్పీడ్ పెరిగింది. తెలుగులో ఇప్పటికే పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మాస్ జాతర మూవీస్ చేస్తోంది. దీనికి తోడు తమిళ్లో శివకార్తికేయన్తో ఓ సినిమా చేస్తోంది. మరో తమిళ మూవీకి సైన్ చేసినట్టు కూడా టాక్. ఇవి కాక కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల బాలీవుడ్ బోణి కొట్టబోతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ ఆషికీ 3లో కార్తిక్ ఆర్యన్ కి జంటగా శ్రీలీల నటిస్తోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోయిన్లలో మరో స్టార్ హీరోయిన్ నయనతారది కూడా టాప్ ప్లేసే. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాతో పాటు టాక్సిక్, పేట్రియాట్, హాయ్, రక్కై, డియర్ స్టూడెంట్స్ లాంటి 7-8 సినిమాలు చేస్తోంది నయనతార. మల్టిపుల్ మూవీస్ లిస్ట్ లో జాన్వీ కపూర్ కూడా ఉంది. జాన్వీ కపూర్ అటు నార్త్ ఇటు సౌత్ లో వరుస పెట్టి ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇప్పటికే తెలుగులో దేవరతో ఆడియన్స్ ముందుకొచ్చిన జాన్వీ దేవర 2తో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు క్రేజీ ప్రాజెక్ట్ పెద్దిలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ నెల థియేటర్లలోకొస్తున్న హిందీ మూవీ పరమసుందరితో కూడా బిజీగా ఉంది. వీటితో పాటు మరిన్ని సినిమాల్ని లైన్లో పెట్టింది జాన్వీ కపూర్. వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకుని మల్టిపుల్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. హిట్లు పెద్దగా రాకపోయినా ఏ సినిమాలో చూసినా భాగ్యశ్రీనే కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ తో కాంతా, రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలే కాకుండా లేటెస్ట్ గా అఖిల్ లెనిన్ మూవీలో శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ రీప్లేస్ అయినట్టు తెలుస్తోంది. లేట్ గా రేస్ లో జాయిన్ అయిన లేటెస్ట్ మూవీస్ తో వస్తున్నారు కొంతమంది హీరోయిన్లు. గ్యాప్ తీసుకున్న సాలిడ్ సినిమాలతో స్పీడ్ పెంచేసింది సంయుక్త మీనన్. తెలుగు, తమిళ్, మలయాళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తూ అద్దర కొడుతోంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేసిన సంయుక్త మీనన్ కూడా ఇప్పుడు మల్టిపుల్ మూవీస్ చేస్తూ స్పీడ్ పెంచేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్న సంయుక్త బాలయ్యతో బోయపాటి అఖండ తాండవం, శర్వానంద్తో నారీ నారీ నడుమ మురారి, నిఖిల్తో స్వయంభూ సినిమాలతో పాటు మలయాళ సినిమాలు కూడా చేస్తోంది. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా బిజీగా ఉన్న శృతి హాసన్ 2 ఏళ్లు బ్రేక్ తీసుకుని మళ్లీ బిజీ అవుతోంది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించిన శృతి ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. ఆల్రెడీ ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రాజెక్ట్స్ అని లేకుండా దూసుకుపోతున్న శృతి హాసన్ కి రజనీకాంత్ కూలీ, ట్రైన్, స్టార్ హీరో విజయ్ తో జననాయకన్, ప్రభాస్ తో సలార్ 2 లాంటి మల్టిపుల్ మూవీస్ చేస్తోంది. తెలుగులో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉంది. ఈ నెలలోనే పరదా సినిమా రిలీజ్ కి రెడీ చేస్తూనే మరో 2 సినిమాలతో ఎంగేజ్ అయింది అనుపమ. శర్వానంద్తో సినిమా చేస్తూ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మూవీ చేస్తూ కూడా 3 సినిమాలు లైన్లో పెట్టింది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ఉప్పెన సినిమాతో ఓ ఊపు ఊపిన కృతి శెట్టి మనమే తర్వాత కాస్త స్లో అయింది. అయితే తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా తమిళ్లో మాత్రం అదరగొట్టేస్తోంది. డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. తమిళ్లో వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, చీనీ సినిమాలతో స్పీడ్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా కెరియర్ స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది